For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మన దేశానికి ఎంతో మంది ప్రెసిడెంట్ గా పనిచేశారు. కానీ ఎక్కువ అవినీతికి పాల్పడ్డ రాష్ట్రపతి ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, 2007 నుంచి 2012 వరకు ఇండియాని ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించిన ప్రతిభా పాటిల్. అసలు ఎందుకు ఆమెకి వరస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెడ్డ పేరు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిభా పాటిల్ ఇండియాకి 12వ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అయితే ఆమె ప్రభుత్వ సంపదను తన మనమల్లతో ప్రపంచమంతా తిరగడానికి, విందులు విలాసాలకు, అనవసర ఖర్చులకు, కొన్నిసార్లు ఫారెన్ మినిస్టర్లతో మీటింగ్స్ అని చెప్పి విదేశాల వెకేషన్స్ కు వెళ్లేటప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్ డబ్బునే చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రతిభా పాటిల్ ఇలా 22 దేశాల్లో తిరిగి 370 కోట్ల ప్రభుత్వ సొమ్మును అవినీతిగా వాడుకున్నారు. ఆమె ప్రెసిడెంట్ గా ఉన్న 5 సంవత్సరాల్లో 35 మంది ఖైదీలను, అంటే అంతకులు, రేపిస్టులను ఆమె వదిలేశారు. 2,60,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన బంగ్లా నిర్మాణానికి కూడా ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నారు. కానీ ఆమె ఉన్న 5 సంవత్సరాల్లో దేశానికి ఏమీ చేయలేదు. అందువల్ల ప్రతిభా పాటిల్ ని వరస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అనడంలో తప్పే లేదనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. థాంక్యూ.